ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చ జరిగింది. ఈ అంశంపై ఇటీవల రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించింది. ఆ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రం యూనిట్గా రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించారు. జిల్లా యూనిట్గా చేయాలని కొంతమంది మంత్రులు కోరగా అలా చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అధికారులు తెలిపారు. దాంతో ప్రస్తుతానికి యథాతథంగా నివేదికకు ఆమోదం తెలిపారు. త్వరలో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చించి ఈ నెల 20న జాతీయ ఎస్సీ కమిషన్కు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సిఆర్టీఏ పరిధిలో N10 నుంచి N13 వరకు, E1 జంక్షన్ నుంచి సిఆర్టీఏ సరిహద్దుల వరకు 1000 కోట్లతో విద్యుత్ లైన్ ఏర్పాటుకు ఓకే చెప్పారు. రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. మరోవైపు కేబినెట్ సమావేశం ముగిశాక సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తన సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. నాగబాబుకిచ్చే పోర్ట్ఫోలియోపై చర్చించినట్లు కూడా తెలుస్తోంది.